கண்டாங்களா సో దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు பொய்யான சாஸ்திரம் சொல்றாங்க, பொய் சாஸ்திரம் ఆ சொல்றாங்க. అబద్ధమైన సాక్ష్యాలు చెప్తున్నారు. அவளுக்கு கர்த்தர் சொல்லாதிருந்த சொன்னதாகன்னு சொல்றாங்க. సో అక్కడ దేవుడు చెప్పకపోయినా ఇది దేవుడే అని చెప్పేసి చెప్తున్నారు. நிறைய பேர் இன்னைக்கு அதான் சொல்றாங்க. ఈ రోజులలో చాలా మంది అదే ஆண்டவர் எதுவும் சொல்லிருக்க மாட்டாரு. ఆ దేవుడు ఏది చెప్పడు వాళ్ళకి. సిస్టర్, యా సహోదరి, கர்த்தர் சொல்றாரு. దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అమ్మా హల్లెలూయా. கன்னியாகுமரியில ஒரு வீடு, ஒரு விசுவாசி. సో కన్యాకుమారిలో ఒక విశ్వాసం ఉన్నారు. அந்த வீடு ரொம்ப ரொம்ப கொஞ்சம் கொஞ்சமா பணம் சேர்த்து வச்சு ஒரு வீடு கட்டினாரு அவரு. సో కొంచెం కొంచెం డబ్బు సేకూర్చి వారి యొక్క ఇల్లును ஒரு కట్టినారు. இடத்து சின்ன இடத்தை வாங்கி చిన్న స్థలం కొని, சின்ன ரெண்டு புருஷன் மனைவிக்கு ஒரு சின்ன வீடு கட்டினாரு. సో భార్య భర్తలు ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకున్నారు. அந்த வீடை ஓபன் பண்றதுக்கு சர்ச் பாஸ்டர் கூப்பிட்டாராம். సో ఆ ఇంటిని గృహప్రవేశానికి ఒక సేవకుడిని పిలిచారు. அவர் சர்ச் பாஸ்டர் వారి యొక్క సంఘ పాస్టర్ని. வீட்டுக்கு போய் கிரகப்பிரவேசம் ஓபன் பண்ணாரு. సో అయ్యగారు వెళ్ళి మంచిగా గృహప్రవేశం பிரேயர்லாம் முடிச்சிட்டாரு. ప్రేయర్ అంతా అయిపోయింది. நான் தீர்க்கதரிசனம் உங்களுக்கு ஒரு தீர்க்கதரிசனம் ஆண்டவர் சொன்னாரு. నేను ఒక దర్శనం నాకు చెప్పాడు దేవుడు, అది మీకు చెప్తున్నాను అన్నాడు. தீர்க்கதரிசனம் சொல்றாரா? ఆయన దర్శనం ఏం చెప్తున్నాడండి? ஆண்டவர் எனக்கு சொன்னாரு, దేవుడు నాకు చెప్పాడు, நான் உங்களுக்கு சொல்றேன், వాళ్ళకి చెప్తున్నాడు. நீங்க கீழ்ப்படியணும், నీవు లోబడి ఉండాలి, அதை கேட்கணும். నువ్వు వినాలి. கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, இந்த வீட்டை ఈ ఇంటిలో எனக்கு ஆண்டவர் கொடுக்க சொன்னாரு. నేను ఈ వీటిని నాకు దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు. இந்த வீட்டை எழுதி எனக்கு கொடுத்துருங்க. సో ఈ ఇంటిని నాకు రాసి ఇచ్చేయమని చెప్తున్నాడు. சொன்னாரு, దేవుడు చెప్పాడు ఈ మాట. హల్లెలూయా. హల్లెలూయా. இது ஸ்டோரி இல்ல, நிஜமா ఇది நடந்தது. నిజమైనటువంటి కార్యం. நீங்க ஊழியக்காரன் சொல்ற வார்த்தையை பாருங்க. సో ఊలే సేవకుడు చెప్తున్నాడు, பாஸ்டர் சொல்லாதிருந்தோம், దేవుడు చెప్పకున్నాడు, சொன்னாருன்னு சொல்லி చెప్పినాడని చెప్పి அபகரிக்கிறாங்க, ఆ అబద్ధం చెప్పి ஆத்துமக்களை கொள்ளையிடுகிறாங்க, ఆ యొక్క ఆత్మల్ని వారిని నశింప చేస్తున్నారు. தேவனுக்கு நேராம நடத்தல. సో దేవునికి విరోధంగా వారు జీవిస్తున్నారు. வேதம் சொல்லுகிறது, దేవుని వాక్యం చెప్తుంది. கர்த்தராகிய ஆண்டவர்